ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలకు తాను బెదిరేవాణ్ణి కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తోడేళ్లు పులులు ఎన్నో చూశానని, మానవ మృగాలు మీరెంత అంటూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. నాడు అధికారులపై దాడులు చేస్తుంటే సాగర్ వంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అభివృద్ధి కోసం కొందరు నష్టపోక తప్పదన్నారు సీఎం రేవంత్. రైతు సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ అని, వైఎస్ఆర్ హయాంలో ఉచిత విద్యుత్ నుంచి ఇప్పుడు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ దాకా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ వస్తారో, మాజీ సీఎం కేసీఆర్ వస్తారో, ఒక్కొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి చర్చించుకుందామని సవాల్ విసిరారు. 29 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా 10 నెలల్లో 25 రోజుల్లో 22,22,062 రైతు కుటుంబాలకు 17,869 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా. చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతు పండుగ అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు, స్టాళ్లను తిలకించారు. 5 ఏళ్లలో కేసీఆర్ రుణమాఫీకి ఖర్చు చేసింది 11,000 కోట్లేనని, అందులో 8,596 కోట్లు మిత్తిలకే పోయాయని, రైతులకు చెల్లించింది కేవలం 2,500 కోట్లేనని సీఎం విమర్శించారు. 25 రోజుల్లో 17,869 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉంటే నిరూపించాలని సభా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్న అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే, ఈనాడు మీరు ఒరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా? ఒరేస్తే ఉరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి, మీరు వరి వేసుకోండి, వేసుకున్న వరికి 500 రూపాయల బోనస్ ఇస్తాం, మీ ఖాతాలో 3 రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా. పాలమూరును దత్తత తీసుకున్న చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తాను ఇక్కడే పుట్టినోడ్ని, ఇక్కడ మట్టిలోనే కలిసేవాడినని, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తెస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాల్లో నీరు పారించి సస్యశ్యామలం చేస్తామన్నారు.